భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 17/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష నవమి శుక్రవారం. నవమి ఉదయం 9:06 వరకు, అనంతర దశమి వచ్చింది ఈరోజు. అలాగే పుబ్బా నక్షత్రం రాత్రి 9:37 వరకు, శేషవర్జ్యం ఉదయం 5:45, దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 8:05 నుండి 8:56 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:21 1:13 వరకు, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:21. అమృత గడిల మధ్యాహ్నం 2:34 నుండి 4:19 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం. వ్యాఘాతం ఉదయం 10:08, కౌలవ ఉదయం 9:06, తైతుల కరణం రాత్రి 10:06. నవమి ఉదయం 9 గంటల వరకు ఉంది. అనంతరం దశమి వచ్చింది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో 3వ నామంలో స్వామివారి గురించి ఇంకా ఏం చెబుతున్నారో చూద్దాం. యత్కించత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని నయనేంద్రియాలు, అలాగే మనకి శ్రవణేంద్రియ గోచరమైనటువంటి సకల ప్రపంచమునందు కూడా లోపల వెలుపల అంతర్బహిశ్చ తత్సర్వం, లోపల బయట ఉండేటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ నారాయణుడు శృతిగానం చేస్తోంది. సర్వవ్యాపకమైన పరమాత్మే విష్ణు అని. ఓం వషట్కారాయ నమః అని చెప్పారు. ఇది వేదోక్తమగు పుణ్యనామంగా చెప్పారు. వేదోక్తమైన యజ్ఞాదుల యందు కూడా యథావిధిగా ఆచరించేటప్పుడు వషట్ అనేటువంటి మంత్రాన్ని హోమాల్లో గావించబడుతూ ఉంటుంది. వషట్ క్రియలను ఎవరు ఉద్దేశించి చేయబడుచున్నారో అట్టి భగవత్ స్వరూపమైన వషట్కార అనబడుచున్నాడు. ఆ కారణము చేత యజ్ఞస్వరూపుడైన పరమాత్మ వషట్కార అనే దివ్యనామంతో గానం చేయబడుతున్నాడు. యజ్ఞో వై విష్ణు, భగవానుడు యజ్ఞస్వరూపుడు. యజ్ఞాల ద్వారా ఉపాసింపబడుతున్నటువంటి వాడు. యజ్ఞాలు పరమేశ్వరుడు ప్రీతి కొరకు, విశ్వ శ్రేయస్సు కొరకు, పరోపకారార్థమే నిష్కామ కర్మ అనుష్ఠానము చేయబడు పుణ్యకర్మలు లేక సేవా కార్యక్రమాలు భగవత్ప్రాప్తిగా నిష్కామ కర్మ అనుష్ఠాన ముఖ్య సాధనముగా ఒకటి చేత ఈ పవిత్రమైన నామము జిజ్ఞాసువులు యజ్ఞాచరణములు యందు అనగా నిష్కామ కర్మ అనుష్ఠానపూర్వకముగా పుణ్యకర్మలు ప్రోత్సహించుతున్నది కనుకనే స్వామిని వషట్కార అంటున్నారు. ఇంకా మనకి నిరుక్తం ఏం చెబుతోందంటే స్వేచ్ఛయా యో వసే సర్వం వషట్కార కరోతి అని చెప్పారు. తన సంకల్ప మాత్రము చేతనే సమస్తము తన ఇష్టం వచ్చినట్లుగా సంచరింపజేయువాడు, సర్వము కూడా వ్యాప్తించేటువంటి వాడు నారాయణుడు అని మనకి వషట్కారం అనేటువంటి మంత్రానికి అర్థంగా చెప్పబడింది విష్ణు సహస్రనామంలో. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో నమః.